నమస్తే ప్రేక్షక మహాశైలకు విజయదశమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విసృత దధానా హస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తు మే శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని కాత్యాయిని శుభం దధ్యాదేవి దానవగాథిని వర్ధన్మూర్ధధ్వజ కృష్ణ కాలరాత్రిర్భయంకరి మహాగౌరీ శుభం దధ్యాన్మహ దేవీ ప్రమోదత సేవమాన్యా సదా భూయత్ సిద్ధిదాయిని అంటూ నవదుర్గా మాతలను ఈ నవరాత్రుల్లో అర్చించాం. ఈరోజు దశమి, లోకకంటక రాక్షసుల నుండి విజయవంతంగా విముక్తి పొందిన రోజు. శమీ వృక్షంపై భద్రపరిచిన ధనుర్బాణాలను ధరించి అర్జునుడు యుద్ధభేరినందు విజయం సాధించిన రోజు. మహిషి అనే రాక్షసుని ఆదిపరాశక్తి నవవిధ రూపాలను ధరించి హతమోర్చి చివరకు దశమి అంటే 10వ రోజున విజయాన్ని పొంది లోక కళ్యాణం గావించిన రోజు అని దేవి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మనిషిలోని దశవిధ రూపాలలో ఉండే చెడు తాపసాలను సంహరించి నిస్వార్థ భక్తి ప్రేమను పెంపొందింపచేసే నవదుర్గా పూజా క్రతువులు ఈ రోజుతో ముగిసి స్వచ్ఛమైన ముత్యము వలె మనిషి తనలోని కామ క్రోధ మద మత్సర మోహ లోప స్వార్థ అన్యాయ అమానవత అహంకార అనే 10 దుర్గుణాలను సంహరించి నిస్వార్థ బాధ్యతాయుతమైన ఆలోచన విధానాలతో విజయ పరంపరలో సాగిపోవాలని శమీ వృక్షాన్ని ఆరాధించే రోజు ఈరోజు. అలాగే విజయదశమి ప్రత్యేకత కూడా ఇదే. మానవుడిని ప్రకృతిలో మమేకం చెయ్యడమే మన భారతీయ పండుగల సంప్రదాయం, సంకల్పం. ఈరోజు శత్రువును దునుమాడి ప్రసన్న వదనంతో రాజరాజేశ్వరిగా విరాజిల్లుతున్న ఆ జగన్మాత వైభవం, ఈ పండుగకు శమీ వృక్షానికి ఉన్న అవినాభావ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున దుర్గామాత రాజరాజేశ్వరీ దేవిగా కొలువు తీరుతారు. 9 రోజుల పాటు ఆ జగజ్జనని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అవతరించి ఒక్కో ఆయుధాన్ని ధరించి రాక్షసులను సంహరించి చివరగా రాజరాజేశ్వరిగా అవతరించారు. ఇది విజయదశమికి పరాకాష్ఠ. రాజరాజేశ్వరీ దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. యోగమూర్తిగా, మాయా మోహిత చైతన్యమూర్తిగా మనిషిలోని చెడును తొలగించి మహా చైతన్యాన్ని అందిస్తుంది తనను ఆరాధించిన భక్తులకు. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి మాత. ఈరోజు భక్ష్యంతో కూడిన కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నంతో అమ్మవారికి నివేదనం సమర్పించాలి. ఈరోజు మంచి మనసుతో, చిరుమంద హాసంతో, చిద్విలాసంతో, విజయకేతనంతో శోభితమైన కొలువు తీరిన ఆ పరాశక్తిని ఆరాధిస్తూ సంకల్పించుకున్న ఏ కార్యమైనా విజయమే అన్నది విశ్వాసం. అందుకే ప్రతి హైందవుడు నవరాత్రుల్లో ఆరాధించకపోయినా దశమి రోజున ఆ జగదాంబిక దర్శనం గావించి శమీ వృక్ష ప్రదక్షిణ చేసి విజయాలను పొందుతారు. శమీ శమయతే పాపం శమీ శత్రుని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ జమ్మిని పూజిస్తారు. దీనికి ప్రత్యేకమైన చరిత్ర మన పురాణాల్లో చెప్పబడింది. అదేంటో చూద్దాం. శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందింది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. వైదిక భాషలో
శమీ వృక్షాన్ని ఆరణి అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మదింప యోగ్యమైన దారువని ఆరణి అని అర్థం. అందుకే పూర్వకాలం నుండి శమీ వృక్షం పూజనీయమైంది. జమ్మి వేలాడ శాఖలతో ముళ్ళున్న మధ్య రకంగా పెరిగే వృక్షం. పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు, విల్లంబులు, గద మొదలైన ఆయుధాలను వెళ్లే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధంగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టుకు వద్దకు వెళ్ళి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకొని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను, సంబంధిత వస్తువులను శుభ్రపరిచి వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధారిణ్యార్జున భానానం రామస్య ప్రియవాదిని కరిష్యమాన యాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. ఈ శ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణ ప్రాంతమందు శమీ పూజ అనంతరం పాలపిట్టను చూచే ఆచారం కూడా ఉంది. అంతేగాక శమీ వృక్షం అగ్నికాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవే. వినాయక చవితి రోజు జమ్మి చెట్టు ఆకులను వినాయక వ్రతకల్ప విధానంలోని గణేశ పత్ర పూజలో ఉపయోగిస్తారు. శమీ పూజ ఎప్పటి నుండో మొదలైందో తెలియదు, కానీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే దానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీ వృక్ష పూజతో సంబంధం ఉందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీ వృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదేవిధంగా శమీ పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనమంటారు. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి తనను వేడిన వారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక ఆంతర్యము కూడా ఇదే. అలాగే ఆయుర్వేదంగా కూడా జమ్మిలో ప్రాణశక్తి ఉంది. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. సుగంధభరితంగా దుర్వాసనతో కూడి ఉన్న జమ్మి ఆకుల ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. కుష్ఠరోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి నశిస్తుంది. రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీ వృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, 2 మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది జమ్మి. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పిలుస్తూ ఉంటారు. బిల్వాష్టకాలలో జమ్మి ఒకటి. జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాక ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షమని చెప్పవచ్చు.
ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది. వేసవి ఎండలలో ఎడారి ప్రాంతవాసులకు నీడను ఇస్తుంది. జమ్మి చెట్టు కాయలు పోషకాహారం, సాంక్రియాగా పిలిచే వీటితో కూరలు వండుతారు. జమ్మి చెట్టు గింజలను ఎండపెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడుతారు. చెట్టు బెరడుతో పొడి చేసుకుని నీళ్లల్లో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మి చెట్టు జయాలని ఇచ్చేదే కాక సర్వరోగ నివారిణి అని పేర్కొనవచ్చు. అలాగే దసరా పండుగకు పాలపిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. ఊరి చివరకు పొలాల మధ్యకు వెళ్ళి పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తారు. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. నమ్మకం వెనుక పురాణ గాథలు ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో విజయదశమి రోజు పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శుభశకునంగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలోనే కాపలా కాశాడని మరో పురాణ గాథ చెబుతుంది. పురాణాలు, సాంస్కృతిక పరంగా పాలపిట్టకు ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టి దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం ఇచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఏళ్ల నుంచి ఆనవాయితీగా ఉంది. దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనకందరికీ తెలుసు. ప్రాణదాత్రి, ఈ జీవకోటిని నీ దివ్యమైన ప్రేమతోనే చైతన్యపరచబడినది. ఈ ప్రాణకోటి నీ వల్లనే శ్వాసించుచున్నది. నీవు చేపట్టిన చెడుపై సంహార యజ్ఞం మనిషిలోని దుర్గుణానికి అంతిమ సంస్కారం వంటిది. సృష్టి కార్యానికి సృష్టింపబడ్డ మానవుడు నీ తత్వాన్ని తెలుసుకుంటే లోక కళ్యాణం, లేదంటే మరో సంహారమే. ఇదే విజయదశమి వైశిష్ట్యం.